ఈరోజు నా లాస్ట్ సిగరెట్. ఈరోజుతో మానేస్తున్నాను. ఇది 100 సార్లు నువ్వు చెప్పటం స్మోకింగ్ మానేస్తున్నానని. ఏంటి సంగతి? నీ లవ్ ఎక్కడి వరకు వచ్చింది? చెప్పేదే ఉందిరా, తెలిసిందే కదా. ఆఫీస్లో యాక్చువల్ అందరూ అమ్మాయికే ట్రై చేస్తున్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, మ్యాక్స్ 5% ఛాన్స్ ఉంది. ఇప్పుడు అనిపిస్తుంది నాకు చాలా స్టూపిడిటీ, చాలా టైం వేస్ట్ చేసుకున్నాను. బట్ ఐ కాంట్ హెల్ప్ ఇట్. యా, యువర్ రైట్. 5% ఛాన్స్ ఉంటే ఆ 5% నువ్వు ఉండాలి కదరా. నేను అనుకోవట్లేదురా, 5% కాదు, ఈవెన్ 10%లో కూడా ఉండాము. వేస్ట్. మనం కామన్ పీపుల్ రా. 5% కాదు, ఈవెన్ 10%, 20% వేసుకున్నా నాకు ఛాన్స్ లేదని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది రా అమ్మాయి. ఆ తెగిన కైట్ చూసావా? దాన్ని ఎంతమంది పట్టుకోవాలనుకుంటున్నావు? ఒకళ్ళు లేదా ఇద్దరేమో. ఆ ఒకళ్ళిద్దరిలో నువ్వు ఉన్నావు అనుకుంటున్నావా? దాన్నా నేనా? నువ్వు పట్టుకోగలవా కైట్? లేదు. నేను పట్టుకోగలను అనుకుంటున్నావా? లేదు. నేను పట్టుకోగలిగితే? ఇప్పటికే కట్ అయ్యి మనం మాట్లాడుకుంటుంటే ఆల్మోస్ట్ 1 minute అయింది అండ్ ఇట్స్ ఫ్లయింగ్. ఆల్రెడీ కింద చాలామంది పిల్లలు దాన్ని చూసుంటారు, దానికోసం పరిగెత్తూ ఉంటారు. అంతమంది పిల్లల్లోనే ఒకరికో ఇద్దరికో దొరుకుతుంది. మనం ఇక్కడ కూర్చొని నువ్వు పట్టుకోగలవా అంటున్నావు. నాకైతే అనిపించట్లేదు. ఓకేరా, ఓకే.
ఓకే సార్, మీ 5% 450 మీటర్స్ క్యాల్కులేషన్ ఏమని అంటారు? ఆ 5% మందిలోనే ఉన్నానని అనుకుంటావా? రైట్ ప్రూవ్ చేయడానికి జస్ట్ 1% లాజిక్ ప్రూవ్ చేయడానికి ఇంత కష్టపడి అవన్నీ ఎక్కి తీసుకొని పట్టుకొని రావాలి ఇది. నేను రాంగ్ అని ప్రూవ్ చేయడానికి నాకు ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపించింది. లైఫ్లో చాలాసార్లు మనం ఆ టాప్ 5%లోనే ఉంటాం, కానీ ఆ టాప్ 5%లో ఉన్న రియలైజ్ చేయక మనం ఆపర్చునిటీస్ మిస్ చేసుకుంటుంటాం. మనం చిన్నప్పటి నుంచి ఆ కామన్ మ్యాన్ ఫ్రేమ్లోనే పెరిగాం. సో మనం రియల్గా మన పొటెన్షియల్ రియలైజ్ చేయక మనం 1%లో లేము, 5%లో లేమని అనే ఫీలింగ్లోనే ఉంటాం ఎప్పుడు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్. ఇది కనుక నువ్వు రియలైజ్ అయి ఉంటే ఆమె నీకు దొరకదని ఎప్పుడు అనేవాడికి కాదు. నిన్న మ్యాగజైన్లో చూసాను, మన ఇండియాలో రోజుకి 4 సిగరెట్స్ తాగే వాళ్ళలో అట్లీస్ట్ 12% ఆర్ సబ్జెక్టెడ్ టు ఓరల్ క్యాన్సర్ ఎవ్రీ ఇయర్. సో నీ లాజిక్ ప్రకారం ఆ 12% మనం లోపల ఉంటున్నావా లేదా బయట?